హస్బెండ్ కూడా వైఫ్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆమె ఎక్కడో పుట్టింది, ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వాళ్ళ ఊరిని వదిలిపెట్టి ప్రస్తుత ప్రకారం నిన్ను నమ్ముకొని నీ గురించి నీ పిల్ల గురించి నీ వంశం గురించి నీతో పాటు ఉండడానికి నీకు ప్రేమ పంచడానికి నీ వంశం పెంపొందించడానికి నీకు ఆరోగ్యం బాగాలేకుండా చూసుకోవడానికి ఇంకా కరెక్ట్ చెప్పాలి నీ పోయినాక నీ ఫోటో పెట్టుకునే ఏకైక దేవత. అది అర్థం చేసుకోవచ్చు కదా, కొద్దిగా అర్థం చేసుకోవచ్చు కదా. ఆ అర్థం చేసుకున్న వాళ్ళే అద్భుతమైన కాపురాలు. కొంతమంది మీ సంగతి ఇంతే, ఎక్కడ సంగతి అండి, అందరు చదువుకున్న వాళ్ళే, అద్భుతంగా ఉన్న వాళ్ళే, అన్ని అర్థం చేసుకున్న వాళ్ళే. కాబట్టి ఓడికింద ఒకటి తొక్కి ఉండరు. అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అర్థం చేసుకోవడంలో ఆ జీవితానికి పరమార్థం ఉంది. సార్, వైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉండి హస్బెండ్ ఇంకా సక్సెస్ఫుల్గా లేని పరిస్థితుల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది హస్బెండ్కి. వస్తుందండి. అది సహజం అంటారా, నిజమేనా, అది భ్రమ అంటారా? మేలిగో వస్తుంది కదా, కొద్దిగా. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి వైఫ్? ఆమె పేరే అమ్మలాగా అర్థం చేసుకోవాలి. అయ్యో పాపం తను సక్సెస్లో లేడు కదా. లేదండి, అబ్బాయిలాగా చూసుకోవాలి, తను కొడుకులాగా చూసుకోవాలి, హస్బెండే అంతే కదా. అది ఓన్లీ స్త్రీమూర్తికే ఉంది ఆ గుణం. ఆయన అలా అన్నప్పుడు ఏమైందండి, నా డబ్బైంది నీ డబ్బైంది ఒకటే కదా, నీ లోపల టాలెంట్ ఉంది, నీ టాలెంట్ ఉంది, నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇంతకంటే పెద్ద జాబ్ సంపాదించగలవు. ఆ బలం ఇస్తే ప్రపంచంలో ఎవరు ఇవ్వగలరండి? అంతేనా? ఆ బూస్ట్ సరిపోతుందండి. దే కెన్ డూ ఎనీథింగ్. అంటే పురుషులు కూడా మగపిల్లలు చిన్నపిల్లలా ఉంటారు. అయితే ఎంత అద్భుతం అండి. మీరు మేలంటే చూడడానికి ఫిజికల్గా, మెంటల్గా చాలా వీకు. ప్రేమ చేస్తే పడిపోతాడు. సో అలాంటి బూస్టింగ్ ఇచ్చేస్తే ఎవరైనా ఏమైనా సాధించగలరండి. కానీ ఏమంటారు, అనవసరం నిన్ను చూసి చేసుకున్నాను, నీ శాలరీ చూసి చేసుకున్నాను, నీ ప్యాకేజ్ చూసి చేసుకున్నాను, ఈ ప్యాకేజ్లో ఇన్ని అప్పులు నాకు తెలియదు, మా నాన్నగారు మోసం చేశారు, మధ్యవర్తి మోసం చేశారు, మీ నాన్నగారు మోసం చేశారు, ఇలా రోజు మాట్లాడుతుంటే వాడు ఇంకా ఉంటాడా, ఇంకా డౌన్ అయిపోతాడు. అంతే డౌన్ అయిపోతాడు. అండ్ వైఫ్ అలా ఇంకోవైపు సక్సెస్లో ఉంటే చాలా చూసి ఈర్చపడి ఒక అగాధం వచ్చేస్తుంది. స్కిల్స్ నేర్పించుకోవచ్చు కదా. ఈ మధ్యలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి, అంటే వాళ్ళు డివోర్స్ వరకు రాగలి అని అండర్స్టాండింగ్ కోసం వచ్చారు. షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ అండి, ఈయనకేమో రాదు సరిగ్గా. ఈ లూజింగ్ ఆల్ జాబ్స్ పోతున్నాయి, రావట్లేదు. నేనేం చెప్పాను, అమ్మ నువ్వు నేర్పించిన, నేర్చుకోడు సార్. మళ్ళీ ఏంది అంటే, సార్ ఆమె గట్టిగా చెప్తా సార్. సో ఇప్పుడు అదే వాళ్ళు మళ్ళీ 6 months తర్వాత ఏమైందండి, ఈయన మంచి మాట్లాడుతుండు, ఆమె మంచి మాట్లాడుతుంది, ఇద్దరు జాబ్స్ బాగున్నాయి, ఈయనకేమో ధైర్యం ఉంది, ఈయనకేమో కొత్త రకమైన స్కిల్స్, టెక్నాలజీలో ఈయన నెంబర్ 1, ఆమె ఇంగ్లీష్లో నెంబర్ 1, మంచి కమ్యూనికేషన్ నెంబర్ 1. ఒకరు కలుపుకున్నారండి. ఐ నో దట్ నెక్స్ట్ 6 months వీళ్ళు జాబ్స్ కూడా చేయరు, దే విల్ స్టార్ట్అప్ పెడతారు, నాకు ఆ నమ్మకం కూడా ఉంది. సో ఇద్దరు కలిస్తే ప్రపంచమే కదా. అవును.